రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. శక్తిమంతుడై మన మధ్యన నివసిస్తూ మనకు రక్షణ అనుగ్రహించే దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. మీకు అపాయము సంభవింపదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనుదినము తప్పక తన న్యాయ విధులను బయలుపరచు దేవుని ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న సందర్భము పదునైన, తీవ్రమైన, అతీతమైన విషయాలను ప్రస్తావించే సందర్భము. యేసయ్య సమక్షములో ప్రజలు ఆనందముతో గంతులు వేస్తూ, పాటలు ఆలపిస్తూ సంతోషించాలి అని దేవుడు కోరుకొనుచున్నారు. తన పిల్లల కొరకు, వారి ఆనందము కొరకు కన్న తల్లి వారి మధ్యన ఉండి సమస్తము సమకూర్చే విధముగా దేవుడు తన ప్రజల శిక్ష యావత్తు తొలగించి, శత్రువుల చేతిలో నుండి విడిపించి, వారి మధ్య నివసిస్తూ తన బిడ్డలకు ఏ అపాయము సంభవింపకుండా ఆదుకునే దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము ప్రకారం దేవుడే వారికి న్యాయాధిపతి అయి, శాసనకర్త అయి, రాజుగా ప్రతి అపాయము నుండి రక్షిస్తూ, శత్రువును తరిమివేసి తన ప్రజల మధ్యన యేసయ్య నివాసము చేస్తారు. ప్రజలు దేవుని యందు వినయ విధేయతలు చూపుతుండగా వారి యందు దేవుడు ఆనందిస్తూ ప్రజలకు చేరువగా ఉండి, కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనము ప్రకారం ఏ అపాయము వారి దరి చేరకుండా తన ప్రజలను యేసయ్య రక్షిస్తారు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనం ప్రకారం ఎవరైతే దేవుని ఆజ్ఞల మార్గమున నడుస్తారో వారితో సమాధానార్థమైన నిబంధన చేసి, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనము ప్రకారం తన ప్రజలు గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము సంభవింపకుండా వారికి కాపరిగా ఉండి, వారిని అపాయము నుండి తప్పించి ఆదుకొని గొర్రెలకు మంచి కాపరిగా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుడైన దేవుడు, నీతిని ప్రేమించు దేవుడు సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనము ప్రకారం తన్ను నమ్ముకునే వారికి ఏ ఆపద సంభవింపకుండా ఆదుకుంటారు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము ప్రకారం ధర్మమునాచరించు వారికి ఏ అపాయము సంభవింపదు. కావున యేసయ్యను నమ్ముకొని ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన అపాయము నుండి తప్పించుకుని యేసయ్యకు మహిమకరముగా జీవిద్దాము. దేవుడు ఈ మాటలను దీవించి ఆయనను నమ్ముకొనిన తన ప్రజలమైన మనలను సమస్త విధములైన ఆపదల నుండి దేవుడు తప్పించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.